వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ 'మంగయ్య తెలివి'. ఈ కథను రాసిన వారు ముల్పూరి అహోబలరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక సాలెవాడు ఉన్నాడు. అతని పేరు మంగయ్య. ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించటం చేతకాదు కానీ ఖర్చు మాత్రం మహా జోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలిచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యమని అన్నది. ఆ 10 రూపాయలు తీసుకొని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వచ్చాడు. అలా వచ్చి రంగయ్య, రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలిచ్చింది వ్యాపారం చెయ్యమని. ఏ వ్యాపారం చెయ్యమంటావు అని అడిగాడు. నేనొక మంచి వ్యాపారం చెబుతాను. అట్లా కనుక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందరపెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం లేదు. మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది. దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి 10 రూపాయలకు ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకు పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపు పిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకొని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమని అన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకొచ్చి మంగయ్యకిచ్చి, ఇదే గుర్రపు గుడ్డు తీసుకొని వెళ్ళు అని అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉంది. అడవి మధ్య నుంచి నడుస్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలున ముందరికి పడ్డాడు. దీంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కింద పడి పగిలింది. గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తటం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య, అరే, గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకొని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. అప్పుడు భార్య, ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టుగా చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య, 10 రూపాయలు తగలేశావు. ఇంట్లో దమ్మిడి కూడా లేదు. ఎక్కడికైనా దొంగతనానికి పో అన్నది మంగయ్యతో. సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య, రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మన్నది. ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లల్లో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం. అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఒక వరి పొలంలోకి దొంగతనానికని పంట బాగా కోతకు వచ్చాక బయలుదేరారు. కోద్దాము పట్టు అన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి, నాకు కింద ఉండే గడ్డే కావాలి అని అన్నాడు. రంగయ్య గడ్డి అంతా మంగయ్యకిచ్చి తను వరి కంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకీ గడ్డి, మనకి వరి కంకులే కావాలి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి, ఓరి నీ తెలివి మండా, ఇంక ముందు ఎక్కడికైనా పోయే ముందు నన్ను అడుగు అని అన్నది. సరే అని తల ఊపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి, ఇవాళ నాకు పై పంట కావాలి అని అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నింటినీ పెరికేశారు.
రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాటిని చూసి, ఇవెందుకు? నెత్తిన వేసుకొని కొట్టుకునేందుకా? కాయలేవి అని అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటట్టుగా కోపం వచ్చి, మొదట కిందవి తెస్తే పైవి తెమ్మంటివి, ఇప్పుడు పైవి తెస్తే కిందవి కావాలంటావు, ఎట్లానే నీతో వేగేది అని అన్నాడు. పెళ్ళాం చేసేది లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకొని ఊరుకుంది. ఇలా మంగయ్య తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ భోజన నిద్రా ప్రియులు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు. ఆ తరువాత ఎన్నో వ్రతాలు, పూజలు, పునస్కారాలు చెయ్యగా కొన్నాళ్ళకి 2 పుత్రులు కలిగారు. ఒకడి పేరు భోజన ప్రియుడు, ఇంకొకడి పేరు నిద్రా ప్రియుడు. వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకు ఇద్దరు కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు. అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది. దేశాంతరాలు పోవాలని. తమ కోరిక తండ్రితో చెప్పారు. గారాబంగా పెరుగుతూ ఉన్నారు కదా, అందుకని. సరే, అలాగే వెళ్ళిరండి అన్నాడు తండ్రి. సరేనని ఇద్దరూ చెరొక గుర్రము ఎక్కి బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు, నదులు, కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి, చాలా దూరం నుంచి వస్తున్నాము, మా ఇద్దరికి భోజనం పెట్టించాలి, ఇద్దరం చెరి 10 రూపాయలు ఇచ్చుకుంటాం అని అన్నారు. సరేనని రాజుగారు వంట బ్రాహ్మణుణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు. వంట బ్రాహ్మడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు. మన భోజన నిద్రాప్రియులు విస్తళ్ళ ముందు కూర్చున్నారు. నిద్రాప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకొని తినేస్తున్నాడు. కానీ భోజన ప్రియుడు ముద్ద నోట్లో పెట్టుకొని తుఫ్ తుఫ్ అని ఉమ్మేసి, చచ్చి చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి 10 రూపాయలు ఇస్తామని అన్నాం, ఇదేమిటి ఈ అన్నం పీనుగల వాసన కొడుతోంది అని విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళి రాజుతో చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణుణ్ణి పిలిపించి, ఏమయ్యా బ్రాహ్మడా, అన్నం పీనుగుల వాసన కొడుతుందట, మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక గాని ప్రక్కల గాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు. రామ రామ, లేదండి ప్రభూ, ఈ చుట్టుపక్కల ఎవరూ చావలేదు. మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతుందో, ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు కదా అని అన్నాడు. పిలుచుకొనిరా ఆ శెట్టిని అన్నారు రాజుగారు. సరేనని వంట బ్రాహ్మడు వెళ్ళి శెట్టిని పిలుచుకువచ్చాడు. శెట్టి వణుకుతూ రాజుగారి ఎదుట నిలబడగానే, ఏమయ్యా శెట్టి, నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాళ్ళకి వడ్డించాం, అన్నం పీనుగల వాసన కొడుతుందని అంటున్నారు, ఏమిటి కారణం? మీ ఇంట్లో కానీ నీ ఇంటి చుట్టుపక్కల గాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రాజుగారు. లేదు మహారాజా, ఎవరూ చావలేదు. 60 ఏళ్ల నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డిగారు పంపుతూ ఉన్నాడు. ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొడుతుందేమిటో ఆ పరమాత్ముడికే తెలియాలి అన్నాడు శెట్టి. వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు. నాకు తెలియదు ప్రభూ, మా తండ్రినడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి. వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు. రెడ్డి తండ్రి 90 ఏళ్ల పండు ముసలివాడు. వణుకుతూ రాజుగారి దగ్గరకు వచ్చాడు. అందరినీ అడిగినట్టుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు. అన్నం పీనుగల వాసన కొట్టడానికి కారణం ఏమిటి అని. మహారాజా, సర్కారు వారు పోరంబోకుల స్థలాలు అమరకం పరిచేటప్పుడు నాకిచ్చిన భూమిలో కొంత శ్మశాన భూమి కలిసి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తూ ఉన్న ధాన్యమే ఈ 60 ఏళ్ల నుంచి పంపుతూ ఉన్నాను అన్నాడు రెడ్డి తండ్రి.
చూశారా, శ్మశాన భూమి కలవటం వల్లనే అన్నం పీనుగల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు. రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు. తరువాత శెట్టి, రెడ్డి, రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇలా ఈ గొడవంతా పూర్తి అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకొని తెల్లవారి పోదురుగాని అన్నారు రాజుగారు. సరే అన్నారు భోజన నిద్రాప్రియులు. ఇద్దరికీ చెరొక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు. ఇద్దరూ పడుకున్నారు. భోజన ప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కాని మన నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారి లేచి రాజు దగ్గరికి పోయి, ఇది ఏమిటి మహారాజా, తిండి పెట్టించటమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్తివి, ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో 7 చుట్ల వెంట్రుకలున్నాయి. నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవటం చేత నా వెన్ను దద్దురెక్కింది అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపు కోయించి చూశాడు. చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్టుగానే 7 చుట్ల వెంట్రుక కనిపించింది. రాజు వాళ్ళిద్దరి తెలివికి సంతోషించి తన 2 కూతుర్లని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు. 2 పెళ్ళాల్ని గుర్రాల మీద ఎక్కించుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇలా భోజన నిద్రాప్రియులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వింత చిలుక. పూర్వం వెంకయ్య, వెంకమ్మ అని భార్యాభర్తలు ఉండేవారు. వెంకమ్మ నోరు మంచిది కాదు. ఎవరో ఒకర్ని ఎప్పుడూ తిడుతూ ఉండేది. వెంకయ్యతో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. వెంకయ్య ఒకసారి పొలం నుంచి వస్తూ ఉంటే ఒక బుల్లి చిలుక దొరికింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలుకను మెల్లిగా పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి పళ్ళు, కాయలు పెట్టి 2 పెంచుతూ ఉన్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలుకనే ముద్దుగా గారాబంగా పెంచుకుంటూ ఉన్నారు. అది ఎదిగి పెద్దదయింది. రోజు ఊళ్ళోకి పోయి పళ్ళు, కాయలు తెంచుకొని ఇంటికొచ్చేసి తినేది. ఆ చిలుకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి రావటం ఆలస్యమైంది. వెంకమ్మకు కోపం వచ్చి ఊరికే తిట్టి పోసుకోసాగింది వెంకయ్యని. అప్పుడు జామపండు తెచ్చుకొని తింటున్న చిలుక సరదాగా అక్కయ్య అక్కయ్య అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలుకను చూసి కోపం మరీ ఎక్కువయింది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికిష్టమైన ఆ చిలుక మీద తీర్చుకోవాలని అనుకుంది. గబగబా చిలుక దగ్గరకు వెళ్ళి ఒక కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం చిలుక నొప్పితో ఏడుస్తూ ఉంది. ఊరికే రక్తం కారిపోతూ ఉంది. పో, నాకు కోపం వస్తే నీకు సరదాగా ఉందేం? ఎక్కడికి పోతావో పో, నా ఇంటికొచ్చావంటే చంపేస్తాను. నాకు నాలుక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు, కాయలు తెచ్చుకొని తింటున్నావు. అందుకే ఇంకా దొంగతనం చెయ్యలేకుండా నీకు నాలుక కోసేశాను పో అని వెంకమ్మ చిలుకను గిరాటేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కారుకుంటూ ఏడుస్తూ పోయింది. సాయంత్రం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలుక లేదు. నేల మీద అంతా రక్తం కనపడింది. వెంకయ్య భార్యని అడిగాడు. ఆవిడ వెంకయ్యను తిట్టిపోసింది. చిలుకను నాలుక కోసి పారేశానని కూడా చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి దడిసి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. చాలాసేపు తన చిలుక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. తనకు ఎంతో ఇష్టమైన చిలుక కనిపించలేదు. విచారంతో ఇంటికి వచ్చేశాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలుక కోసం బెంగ పెట్టుకుపోయాడు వెంకయ్య. అలా చాలా రోజులు గడిచాయి. చిలుక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పని మీద ఊరికెడుతూ
పొలాల్లోంచి పోతూ ఉన్నాడు. ఒకచోట అక్కయ్య అక్కయ్య అని పేరు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటూ ఇటూ చూడసాగాడు. అదిగో ఇక్కడ అని పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలుకే పెద్దదైంది. తన దగ్గరికి వచ్చి దన్నం పెట్టింది. వెంకయ్యకు ఎంతో సంతోషం కలిగింది. ఒక్కసారి మా ఇంటికొచ్చి నా భార్య పిల్లల్ని చూడరు అని ఎంతో ప్రేమతో అడిగింది చిలుక. తప్పకుండా వస్తాను పద అన్నాడు వెంకయ్య. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. చిలుక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దన్నం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు పలహారాలు తెచ్చిపెట్టింది. చిలుక పిల్లలిద్దరూ వెంకయ్య దగ్గర కూర్చొని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దు ముద్దుగా వాళ్లకు తెలియనివి అడిగి తెలుసుకునేవారు. ఇలా వింత చిలుక అనే ఈ కథ సమాప్తమైంది. మంచి మనసు. ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కల్పక రాజ్యాన్ని కదంబసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజు సమర్థుడు. దేశం సహజ సంపద కలది. ప్రజలు నాగరికత సంస్కారము కలవాళ్ళు. అందుచేత ఇతర రాజులకు కల్పకమంటే ఎంత అసూయ ఉన్నా కదంబసేనుడి పేరు వింటే సింహస్వప్నంగా ఉండేది. ఇదిలా ఉండగా కదంబసేనుడు అంగరక్షకుడు చనిపోయాడు. సమర్థుడు విశ్వాసపాత్రుడు అయినవాడు దొరికితే రాజు మరొక అంగరక్షకుణ్ణి నియమిస్తాడన్న వార్త పరిసర రాజ్యాల్లో కూడా పొక్కిపోయింది. అందుచేత ఆ పదవి సంపాదించటం కోసం అనేక మంది కల్పకానికి బయలుదేరారు. వారిలో కొందరు సరిహద్దులో గల ఒక సత్రంలో బస చేశారు. అలా వచ్చిన వారిలో దండపాణి, ధూమకేతు అనే వాళ్ళు అంగరక్షకుడి ఉద్యోగానికి చాలా అర్హులుగా కనపడ్డారు. ఇద్దరిలోనూ దండపాణి మరింత చురుకైన వాడు, బలాఢ్యుడు, ధీరుడుగా కనిపించాడు. అన్ని విధాల తనకన్నా చురుకైన దండపాణి ఉండగా తనకు రాజుగారి అంగరక్షకుడు అయ్యే అవకాశం దొరకదని ధూమకేతువు గ్రహించి దండపాణిని తొలగించటానికి బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. అతను దండపాణితో, మిత్రమా, నగరంలో నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లను చూసి 1-2 రోజుల్లో వచ్చేస్తాను. కానీ ఈ లోపల నా కోసం మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన పక్షంలో నా క్షేమ సమాచారం తెలిపి వాళ్లకు ఈ ఉత్తరం ఇవ్వు. ఈ చిన్న సహాయం చేసిపెట్టు అంటూ ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆ తరువాత ధూమకేతు సరాసరి రాజభవనానికి వెళ్ళి రాజుగారిని కలుసుకొని, మహారాజా, తమరిని హెచ్చరించవచ్చాను. మీ తూర్పు సరిహద్దున ఉన్న సత్రంలో ఒక విదేశీ గూఢచారి ఉన్నాడు. అతని పేరు దండపాణి. అతను తమ అంగరక్షకుడి పదవి సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు. తమరు నా మాట నమ్మనవసరం లేదు. నేను చెప్పినట్టుగా చేస్తే నిజం తమకే తెలుస్తుంది అంటూ రాజు ఏం చెయ్యాలో చెప్పాడు. కదంబసేనుడు ఆ రాత్రి భటులను పంపి సత్రం చుట్టూ కాపు వేయించాడు. కొంతసేపటికి ఒక అశ్వికుడు అటుగా వచ్చి సత్రంలోకి ప్రవేశించి దండపాణిని కలుసుకొని ధూమకేతు గురించి అడిగాడు. దండపాణి ధూమకేతు తనకిచ్చిన ఉత్తరాన్ని తెచ్చి ఆ మనిషికి ఇచ్చాడు. మరుక్షణం రాజభటులు వచ్చి ఆ ఉత్తరాన్ని తీసేసుకొని దండపాణిని చుట్టుముట్టారు. ఆ గొడవలో అశ్వికుడు గది నుంచి చల్లగా బయటపడి తన గుర్రం మీద ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు. వాడు ధూమకేతు నియమించిన వాడే. రాజభటులు ఉత్తరంతో సహా దండపాణిని తీసుకుపోయి రాజు ముందు హాజరు పెట్టారు. ఆ ఉత్తరంలో దండపాణి గూఢలిపిలో తాను క్షేమంగా చేరానని, రాజుగారి అంగరక్షకుడి పదవికి తాను ఎన్నుకోబడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని, వీలైనంత త్వరలోనే అనేక విషయాలు సేకరించి తెలియజేయగలనని ఎవరికో రాసినట్టుగా ఉంది. దండపాణి శత్రురాజు గూఢచారి అని స్పష్టమయ్యేసరికి కదంబసేనుడు మండిపడి దండపాణికి ఆజన్మ కారాగార శిక్ష విధించాడు. దండపాణిని ఖైదు చేశారు. ధూమకేతు తనకు చేసిన ద్రోహం దండపాణికి అర్థమైంది. తరువాత కదంబసేనుడు ధూమకేతు సహాయానికి అభినందించి అతన్ని అప్పటికప్పుడే తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు ధూమకేతు కదంబసేనుడి అభ్యంతర మందిరానికి వెళ్ళాడు. రాజు పక్కనే పాత్రలో పానీయముంది. రాజుతో చాకచక్యంగా మాటలు మాట్లాడుతూ తన ఉంగరంలో దాచి ఉంచిన పొడిని పానపాత్రలో వేశాడు ధూమకేతు. తరువాత కొంతసేపటికి పానపాత్ర చేతిలోకి తీసుకొని తాగబోతూ ఉండగా ఎక్కడి నుంచో దండపాని ఊడిపడి, మహారాజా, అందులో విషం ఉంది, తాగకండి అంటూ రాజు చేతిలోని పాత్ర తీసేసుకున్నాడు. విషమా? ఎవరు కలిపారు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఇంకెవరు, తమ అంగరక్షకుడే, అతని ఉంగరం చూడండి అన్నాడు దండపాని. పానీయంలో విషం చేరినట్టుగా రుజువైంది. రాజు ధూమకేతుకు మరణదండన విధించాడు. భటులు ధూమకేతును తీసుకుపోయాక రాజు దండపానికేసి తిరిగి, నువ్వు ఖైదులో నుంచి ఎలా తప్పించుకున్నావు? ఈ ధూమకేతు నాకు విషం పెట్టబోతాడని నీకు ముందుగానే ఎలా తెలిసింది? నువ్వు విదేశీ గూఢాచారివి కావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మహారాజా, నేను చెరసాల నుంచి తప్పించుకున్నాను. నేను శత్రు గూఢాచారినే. ధూమకేతు మీకు విషప్రయోగం చేసేటట్టుగా ప్రేరేపించింది కూడా నేనే అన్నాడు దండపాని. కదంబసేనుడు మరింత ఆశ్చర్యపడుతూ, నాకు అంత అయోమయంగా ఉంది. నన్ను చంపదలుచుకున్న వాడిని ఎందుకని అడ్డుపడ్డావు అని అడిగాడు. దండపాని అందుకు ఇలా అన్నాడు. అంతా వివరంగా చెబుతాను వినండి. రాజ్యకాంక్ష గల కళింగరాజు మిమ్మల్ని చంపటానికి నన్ను పంపాడు. నేను మీ అంగరక్షకుడి ఉద్యోగం సంపాదించటానికి వచ్చాను. అయితే మీ రాజ్యము, మీ పరిపాలన చూశాక నేను ముగ్ధుణ్ణి అయిపోయాను. ఈ రాజ్యాన్ని మా రాజుకు అందించటం కన్నా ద్రోహముండదని అనిపించింది. నేను తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను. ఇంతలో ధూమకేతు ఈ చిన్న ఉద్యోగం కోసం నాకు ద్రోహం చేశాడు. అలాంటివాడు రేపు పెద్ద ఆశ కనపడితే తమ ప్రాణానికే ఎసరు పెట్టగలడని అనిపించింది. అది రుజువు చేయటానికి చిన్న నాటకం ఆడాను. నేను ధూమకేతుతో చేతులు కలిపినట్టుగా నటించాను. అతని సహాయంతోనే నేను ఖైదు నుంచి బయటపడ్డాను. తాను తవ్వుకున్న గోతిలో తానే పడేటట్టుగా చేయటానికి అతన్ని మీ మీద విషప్రయోగానికి పురికొల్పాను. నా ప్రయత్నం ఫలించింది. నా ప్రవర్తనలో దోషం ఏదైనా ఉంటే తమరు నన్ను తగిన విధంగా శిక్షించవచ్చు అని అన్నాడు. దండపాని ఉన్నత వ్యక్తి అన్నది రాజుకు స్పష్టమైంది. ఆయన లేచి వచ్చి దండపానిని కౌగిలించుకొని, నిన్ను నా అంగరక్షకుడిగానే కాక అంతరంగికుడిగా కూడా నియమించుకుంటున్నాను. నువ్వు నన్ను, నా రాజ్యాన్ని కూడా కాపాడావు అని అన్నాడు. దానికి దండపాని, క్షమించండి మహారాజా, మీ దగ్గర చేరి కళింగరాజుకు నమ్మకద్రోహం చెయ్యలేను. వచ్చిన పని నెరవేర్చనందుకు వెనక్కు తిరిగి కళింగరాజు వద్దకు పోను లేను. మరే దేశమైనా వెళ్ళి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా మంచి మనసు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గొర్రె దాటు. ఈ కథను రాసిన వారు కె.కె. రావు. ఇక కథలోకి వెళ్దాం. మందగిరి రాజైన మందవర్మకు ఒక నమ్మకం ఉండేది. తాను ఎంతో సమర్థతతో పరిపాలించటం వల్ల ప్రజలు విజ్ఞానవంతులై విచక్షణ జ్ఞానం కలిగి ఉండటం మూలాన ప్రజా జీవితం శాంతి సౌఖ్యాలతో తులతూగుతున్నదని మందవర్మ తరచూ అనేవాడు. ఈ మాట విని విని విసుగెత్తి మంత్రి, మహారాజా, ప్రజల్లో విజ్ఞానము, విచక్షణ జ్ఞానము ఉండటం చేత దేశంలో శాంతి సౌఖ్యాలు నెలకొనలేదు. రాజ్యానికి పెద్దలుగా ఉన్న మన ప్రవర్తన సరిగ్గా ఉన్నంతకాలము ప్రజలు మనల్ని అనుకరించి సరిగ్గా నడుస్తారు. మనం తప్పుతోవన పోయిన నాడు వాళ్ళు తప్పుతోవన పోతారు. అంతా గొర్రెదాటు అని అన్నాడు. ప్రజలది గొర్రెదాటు అన్నందుకు, తన మాటను తోసిపుచ్చినందుకు కూడా రాజుకు మంత్రిపైన ఆగ్రహం వచ్చింది. ప్రజలది గొర్రెదాటు మనస్తత్వమని రుజువు చెయ్యి, నీకు 6 మాసాలు గడువిస్తాను. గడువులోపుగా రుజువు చెయ్యకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు రాజు. మంత్రి రాజభవనం నుంచి తిన్నగా చెరసాలకు వెళ్ళి మర్నాడే విడుదల కాబోతున్న ఖైదీ ఎవడో తెలుసుకొని వాడితో ఏకాంతంగా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు కారాగృహంలో గడిపిన ఆ ఖైదీ మర్నాడు తెల్లవారుజామున విడుదల అవుతూనే సన్యాసి వేషం వేసుకొని రాచనగరకు కొంత దూరాన
ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కొంచెం పొద్దెక్కాక ఆగి మంత్రి నగర పర్యవేక్షణ చేసే వంక పెట్టుకొని అటుగా కొద్దిమంది భటులతో వచ్చి సన్యాసికి పాదాభివందనం చేశాడు. దారిన పోయే జనం ఇదంతా చూసి సన్యాసికి దన్నాలు పెట్టుకొని తోచిన కానుకలు కూడా అర్పించి తమ దారిన పోతూ మంత్రిగారే ఆయన పాదాలు పట్టుకున్నారంటే మహాత్ముడే అయి ఉండాలి అని చెప్పుకోసాగారు. సన్యాసి వార్త, మంత్రిగారి భక్తి నగరంలోకి పాకాయి. నగరంలో నుంచి ప్రజలు చిన్న చిన్న గుంపులుగా సన్యాసిని చూడటానికి రాసాగారు. ప్రజల మొక్కుబళ్ళు జాస్తి అయ్యాయి. రాజభవనం నుంచి కూడా నౌకర్లు వీలు చూసుకొని సన్యాసి దర్శనార్థం బయలుదేరారు. సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజు మంత్రితో, విన్నావా, మన నగరానికి ఎవరో మహాత్ముడు వచ్చాడట అని అన్నాడు. చిత్తం, నేను వారి దర్శనం కూడా చేసుకున్నాను. వారి ముఖాన బ్రహ్మ తేజస్సు తాండవిస్తూ ఉంది అన్నాడు మంత్రి. అయితే మనం కూడా వాడి దర్శనం చేసుకొని వద్దాం అని రాజు బ్రహ్మాండమైన పరివారాన్ని వెంటబెట్టుకొని వెళ్ళి చెట్టు కింది సన్యాసిని దర్శించి నమస్కరించి వచ్చాడు. దాంతో సన్యాసిని చూసేవాళ్ళు తండోపతండాలయ్యారు. దేశం అన్ని మూలల నుంచి జనం తీర్థయాత్రగా రాసాగారు. సన్యాసి చుట్టూ కొందరు బ్రాహ్మణ భక్తులు చేరి చూడవచ్చే భక్తులను శాసిస్తూ ఉన్నారు. ఇలా ఒక వారం గడవనిచ్చి మంత్రి రాజుతో రహస్యంగా, మహారాజా, గొప్ప పొరపాటు జరిగిపోయింది. చెట్టు కింది సన్యాసి ఎటో పారిపోయాడు. నేను విచారించగా వాడు మన కారాగృహంలో 10 ఏళ్ళు శిక్ష అనుభవించినట్టుగా తెలిసింది అని అన్నాడు. ఆ తరువాత రాజు మంత్రి చెప్పిన గొర్రెదాటు మనస్తత్వం గురించి ప్రస్తావించనే లేదు. ఇలా గొర్రెదాటు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, రాజకుమారి లవంగలత. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. తూర్పు సముద్రంలో ఉన్న స్వర్ణద్వీపపు రాజు ధీమాన్ కుమార్తె లవంగలత. ఆమె చాలా చక్కనిదే కాక నృత్యము, సంగీతము, చిత్రలేఖనము, ఇంద్రజాలము మొదలైన అనేక విద్యల్లో ప్రవీణురాలు కూడాను. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె వివాహం ధీమాన్కు పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆయన లవంగలతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి అనేక దేశాల నుంచి రాజులు, రాజకుమారులు వచ్చారు. కానీ లవంగలత వారిలో ఎవరినీ వరించలేదు. అది చూసి ధీమాన్ ఆశ్చర్యపడి, ఇంతమందిలోనూ నీకు ఒక్కడూ నచ్చలేదా అని అన్నాడు. అందుకు ఆమె సిగ్గుపడుతూ, రత్నద్వీపరాజు శశాంకుడు చాలా అందగాడని, తెలివిగలవాడని, ధీరుడని చెబుతారు. నాకు అతనే తగిన భర్త అని నా చెలికెత్తలందరి అభిప్రాయం అని అన్నది. ఈ సంగతి ముందే చెప్పావు కావేం అని రాజు తన మంత్రితో సంప్రదించాడు. స్వర్ణద్వీపం నుంచి రత్నద్వీపానికి సముద్రం మీద వెళ్ళి రావటానికి 3 నెలలు పడుతుంది. పెళ్లి గురించి శశాంకుడి అభిప్రాయం తెలుసుకునేటందుకు మనం ఒక దూతను పంపుదాం. అతని వెంట లవంగలత చిత్తరువు, టపా పావురాలు పంపితే శశాంకుడి అభిప్రాయం మనకు త్వరగా తెలుస్తుంది అని మంత్రి సలహా ఇచ్చాడు. మంత్రి చెప్పినట్టుగానే ధీమాన్ తరపున ఒక మనిషి తగిన కానుకలతో సహా రత్నద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు. అతను బయలుదేరిన తరువాత 50 రోజులకు పావురాలు వార్త తెచ్చాయి. ఆ వార్త ఏమంటే, శశాంకుడు రాజకార్యాలలో మునిగి తేలుతూ ఉండటం చేత అతను స్వర్ణద్వీపానికి రావటం సాధ్యం కాదు. అందుచేత లవంగలతే రత్నద్వీపం వచ్చే పక్షంలో నిర్ణయం జరగవచ్చు. వధువును పెళ్లి చూపులకు పంపడం సాంప్రదాయ విరుద్ధమే అయినప్పటికీ ధీమాన్ తన కుమార్తె కోసం అలా చేయటానికి సిద్ధపడ్డాడు. ఆయన లవంగలత ప్రయాణం కోసం ఒక పెద్ద నౌకను ఆయత్తం చేసి దాని నిండా వెలలేని కానుకలు నింపి లవంగలత వెంట తన పురోహితుణ్ణి కూడా రత్నద్వీపానికి పంపాడు. ప్రయాణం ప్రశాంతంగా సాగింది. నెల దాటిపోయింది. రత్నద్వీపం ఇంకెంతో దూరంలో లేదు. ఇంతలో ఒక రాత్రి ఈ నౌకను సముద్రపు దొంగల పడవలు చుట్టుముట్టాయి. స్వర్ణద్వీపపు భటులు సాహసంతోనే పోరాడినా లాభం లేకపోయింది. యుద్ధంలో సిద్ధహస్తులైన సముద్రపు దొంగలు నౌక మీదికి ఒక్కరొక్కరే ఎక్కి రాసాగారు. లవంగలత రానున్న అపాయాన్ని గ్రహించి గబగబా తన శరీరమంతా నల్లరంగు పూసుకుంది.
తన నిడువైన వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకుంది. ఆమె పూసుకున్న నల్ల రంగు 15 రోజుల దాకా వదలదు. తరువాత ఆమె తన దుస్తులు విప్పేసి నావికుల దుస్తులు ధరించింది. రాజగురువుతో పాటు ఆమె తాళ్లగుట్టల వెనక దాక్కొని ఉండగా సముద్రపు దొంగలు నౌకను తాపీగా కొల్లగొట్టి నౌక నుంచి తమ పడవలోకి దిగిపోతూ నౌక దిగువ భాగంలో ఒక బొక్క పెట్టి మరీ వెళ్లారు. నౌక సముద్రంలో మునిగిపోసాగింది. నౌక మీద ఒక చిన్న తెప్ప ఉంది. నౌకలో వారంతా చచ్చినప్పటికీ 2 నావికులు స్పృహలేని స్థితిలో బ్రతికి ఉన్నారు. వారికి స్పృహ తెప్పించి వారితో సహా లవంగలత, రాజపురోహితుడు ఆ తెప్ప పడవలో ఎక్కి కూర్చున్నారు. నౌక పూర్తిగా మునిగిపోయినాక ఆ తెప్ప పడవ సముద్రం మీద తేలింది. నావికులు దాన్ని నడుపుతూ 3 రోజుల అనంతరం రత్నద్వీపం చేరారు. లవంగలత రాజగురువును 2 నావికులను వెంటబెట్టుకొని రాజధానికి పోతూ ఉండగా దారిలో రాజుగారి చాకలిది తగిలి వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని పని పూర్తి అయ్యేదాకా తన ఇంట ఉండమని ఆహ్వానించింది. అందుకు లవంగలత కూడా ఒప్పుకుంది. ఆ రోజే రాజగురువు శశాంకుణ్ణి కలుసుకొని లవంగలత వచ్చినట్టుగా తెలిపాడు. శశాంకుడు ఆమె కోసం పల్లకీ పంపి రాజభవనానికి తెచ్చుకున్నాడు. చాకలిది లవంగలతకు తన వద్ద ఉన్న మంచి బట్టలు ఇచ్చింది. వాటిని ధరించి లవంగలత శశాంకుణ్ణి చూడవచ్చింది. ఆమెను చూస్తూనే శశాంకుడు విముఖుడయ్యాడు. రాజవంశంలో అంత నల్లని మనుషులు పుడతారంటే అతను నమ్మలేకపోయాడు. ఆమె ఎవరో మోసగత్తె అనుకొని ఆమెను అతను తిప్పి పంపేశాడు. లవంగలత నిస్పృహతో చాకలిదాని ఇంటికి తిరిగి వచ్చింది. చాకలిది ఆమెకు ధైర్యం చెప్పింది. ఆ చాకలికి మాలలు కట్టే మనిషి ఒకటి తెలుసు. ఆమె వద్ద జుట్టును శీఘ్రంగా పెంచే తైలం ఉంది. 15 రోజుల్లో లవంగలత ఒంటి నలుపును పోగొట్టవచ్చు, జుట్టు కూడా పెంచవచ్చు. రాజధానికి మాలలు కట్టి పంపే సురమ అనే మనిషి లవంగలతకు 15 రోజుల పాటు పోషణ చేసి మామూలు మనిషిని చేసింది. కాని ఆమెను శశాంకుడి వద్దకు చేర్చేదెలా? అందుకు ఒక మార్గం లవంగలతే అవలంబించింది. ఆమెకు మాలలు కట్టడంలో నేర్పు ఉన్నది. ఆమె శశాంకుడి కోసం ఒక మాల ప్రత్యేకంగా తయారు చేసి సురమ ద్వారా పంపింది. దాన్ని చూసి శశాంకుడు ఆశ్చర్యపోయి, ఇన్నేళ్ళు నువ్వు ఏనాడు ఇంత అందమైన మాల కట్టలేదు అని అన్నాడు. ఇది నేను కట్టింది కాదు, ఇది ఒక వ్యక్తి ప్రత్యేకంగా తమ కోసం కట్టింది అన్నది సురమ. 4 రోజుల పాటు లవంగలత రకరకాల మాలలు కట్టి శశాంకుడి వద్దకు పంపింది. ఈ మాలలు కట్టే మనిషిని నా వద్దకు పంపగలవా? ఎలా కట్టేది చూడాలని ఉంది అన్నాడు శశాంకుడు. మహారాజా, మీకు ఆశాభంగం తప్పదు. ఆమె ఒక పళ్ళెంలో పూలు తీసుకొని మీ పేరు చెప్పి వాటి మీద ఊది ఆ పూలను ఒక పాత్రలో వేసి అందులో నుంచి మాలను పైకి తీస్తుంది. అలా తయారు చేసిన మాలలు కేవలము మీకేనట అన్నది సురమ. చిత్రం, చాలా చిత్రం. ఆమెను ఒకసారి చూసి తీరాలి. ఆమెను ఒకరోజు తీసుకురాలేవా అన్నాడు శశాంకుడు. సురమ ఇంటికి వెళ్ళి లవంగలతతో పాచిక పారింది అని చెప్పింది. లవంగలత కొన్ని జాజిపూలు తీసుకొని అందులో సగం పూలతో సాధారణమైన దండ కట్టి మిగిలినవి ఒక పళ్ళెంలో ఉంచింది. తరువాత ఆమె తాను గుచ్చిన దండ ఎడమ అరచేతిలో ఉంచి దాని మీద దండ కనిపించకుండా పూల పళ్ళెం పెట్టుకొని రాజభవనానికి బయలుదేరింది. తను పల్లకీలో రాజభవనానికి వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులే ఇప్పుడు ధరించింది. ఈసారి లవంగలత కేసి శశాంకుడు మెచ్చుకుంటున్నట్టుగా చూశాడు. ఆమె రాజ టీవీని కనబరుస్తూ అతన్ని పరామర్శ చేసింది. మాలలు ఎలా తయారు చేస్తావో చూపించు అన్నాడు శశాంకుడు. మాలలు సృష్టించే శక్తి నాలో లేదు. నా కోసం దేవుడే మాలలను తయారు చేస్తాడు. అది కూడా నేను అమితంగా ప్రేమించే మనిషి కొరకు కోరితేనే అన్నది లవంగలత. ఏది, నా కోసం ఒక మాల తయారు చేయలేవా అని శశాంకుడి మంత్రి అడిగాడు. క్షమించాలి, అది సాధ్యం కాదు. దేవుడికి నా మనసు తెలుసు. ఆయన నేను అధికంగా ప్రేమించే మనిషి కోసం తప్ప మాలను సృష్టించడు అన్నది లవంగలత. నన్ను అధికంగా ప్రేమిస్తున్నానంటావా అన్నాడు శశాంకుడు. అది దైవ నిర్ణయం, తప్పకుండా అన్నది లవంగలత.
సరే, దైవ నిర్ణయాన్ని రుజువు చెయ్యి అన్నాడు శశాంకుడు. లవంగలత తన ఎడమ చేతిలో ఉన్న పూల పళ్ళెం అతనికి చూపింది. అందులో గుచ్చని జాజిపూలు మాత్రమే ఉండటం అతను చూశాడు. లవంగలత శశాంకుణ్ణి అడిగి ఒక పెద్ద వెండి పాత్ర తెప్పించి పళ్ళెంలో ఉన్న విడిపూలు అందులో పోస్తూ పళ్ళెం అడుగున రహస్యంగా దాచిన మాల కూడా అందులోకి జారవిడిచింది. తరువాత పాత్రలో విడిపూలతో పాటు దండ కూడా కనిపించింది. లవంగలత ఈ దండను పైకి తీసి చప్పున శశాంకుడి మెడలో వేసింది. శశాంకుడు ఆమెను చూసి చిత్తరువులో కన్నా ఎంత అందంగా ఉంది అని అనుకున్నాడు. ఆ మిగిలిన పూలగతి ఏమిటి అని అతను అడిగాడు. ఒక్క క్షణం ఆగితే నేను వాటిని దండగా గుచ్చుతాను అన్నది సురమ. ఆమె గుచ్చిన దండను శశాంకుడు లవంగలత మెడలో వేశాడు. ఇలా రాజకుమారి లవంగలత అనే ఈ కథ సమాప్తమైంది.